సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఇవాళ పార్లమెంట్లో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ప్రజాప్రతినిధుల పదవులకు ఎసరు పెట్టేలా కొత్త చట్టం తీసుకురానుంది. నేరాలు చేసి రాజకీయాలు చేసే వారికి ఈ బిల్లుతో కేంద్రం జలకివ్వనుంది. 5 ఏళ్లు అంతకు పైబడి శిక్ష పడి కేసుల్లో 30 రోజుల్లో జైల్లో ఉంటే ఆ ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేలా చట్టం తీసుకురానున్నారు. ఈ కొత్త చట్టంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేటరేగిపోయే నాయకులకు షాక్ తగలనుంది. ప్రధాని నుంచి రాష్ట్ర మంత్రుల వరకు ఈ చట్టం వర్తిస్తుంది. ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకే అనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ చట్టం వల్ల ఎవరికి లాభం? అధికారంలో ఉంటే అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇలా పలు రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్, ఇవాళ పార్లమెంటులో కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇక ప్రజాప్రతినిధుల పదవులకు ఎసరు పెట్టేలా కొత్త చట్టం తీసుకురానుంది. నేరాలు చేసి రాజకీయాలు చేసే వారికి ఈ బిల్లుతో కేంద్రం జలకివ్వనుంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, కేంద్రం తీసుకువస్తున్నటువంటి ఈ యొక్క బిల్ ఏదైతే ఉందో ప్రతిపక్షాలకు గట్టి జలకి ఇవ్వనుంది అనుకోవచ్చా? ఎందుకంటే దాదాపుగా చూసుకున్నట్టయితే నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకులకి ఇది పెద్ద దెబ్బే అనుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు కేంద్రం తీసుకొస్తున్నటువంటి బిల్లు ద్వారా? రైట్ సాయి, మొత్తానికి ఇవాళ పార్లమెంటులో ఒక కీలకమైనటువంటి చట్టం రాబోతోంది. ఏంటి ఈ చట్టం అంటే, అధికారంలో ఉండి క్రిమినల్ కేసులు అలాగే తీవ్రమైనటువంటి నేరాలు చేసేటటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ప్రజాప్రతినిధులకు అధికారం అండగా పెట్టుకొని పేటరేగిపోయే వాళ్ళకి కేంద్రం నిజంగా ఈరోజు ఒక షాక్ ఇవ్వబోతుంది. ఏంటి అంటే, ఎవరైతే 5 సంవత్సరాలకు అలాగే 5 సంవత్సరాలకు పైబడి శిక్ష పడేటటువంటి కేసులతో పాటు 30 రోజుల పాటు జైల్లో కానీ లేకపోతే విచారణ పేరుతోటి పోలీసు కస్టడీలో కానీ ఉంటే వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి, అంటే ఆ పదవి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ పార్లమెంటులో ఒక కీలకమైనటువంటి బిల్లు రాబోతోంది. నిజంగా ఈ బిల్లు వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేటువంటి విషయాలు చెప్పే ముందు, వాస్తవంగా ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే పదవిని కోల్పోవాలి అంటే, రాజకీయాల్లో అనర్హత పడాలి అంటే గతంలో ఎలా ఉండేది అంటే 10 సంవత్సరాలకు పైచులకు శిక్ష ఖరారు కావాలి. కానీ ఇప్పుడు పెట్టేటటువంటి చట్టంలో శిక్షతో సంబంధం లేదు. వాళ్ళ మీద పెట్టేటటువంటి కేసు 5 సంవత్సరాలకు లేదా అంతకు మించి శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉండాలి. అలాగే 30 రోజులు వాళ్ళు జైలులో శిక్ష అనుభవించాలి. అలా అనుభవిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా పదవులు కోల్పోతారు. అయితే ఇది ఎమ్మెల్యేలు, ఎంపీలకు వర్తించదు. కేవలము ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల వరకు, అంటే ప్రధానమంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కింద ఉండేటువంటి మంత్రులు, వీళ్ళకు మాత్రమే వర్తించే విధంగా ఈ పథకం తీసుకొస్తున్నారు. ఇంకా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు ఇంకా బయటకు రానటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏంటి అంటే, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అరెస్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందా అంటే లేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్ణాటక విషయానికి వస్తే అక్కడ ఒక స్కామ్ ఉంది, బుడా స్కామ్ అనేసి ఒకటి నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా లోకాయుక్త కావచ్చు, ఉపలోకాయుక్త కావచ్చు, సో వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. ఒకనొక దశలో అరెస్ట్ చేసేస్తారు అనుకోండి. ఎందుకంటే ఆయన అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేసేటటువంటి సాహసం కానీ అరెస్ట్కి పోలీసులు ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం ఇటీవల కాలంలో కక్షాపూరిత రాజకీయాలతో కూడినటువంటి కేసుల సంఖ్య రోజు రోజుకి కూడా పెరిగిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే అసలు ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతమంది ఎమ్మెల్యేల మీద, అంటే ఎంతమంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు, అది కూడా తీవ్రమైనటువంటి సీరియస్ క్రిమినల్ కేసులు ఏమున్నాయి అనేటటువంటి వివరాలను ప్రైమ్ 9 న్యూస్ సేకరించింది. వాటిని మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఏంటి అంటే, ఈరోజు ఈ చట్టంకి సంబంధించి రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు చేయాలి. ఏంటంటే ఆ సవరణలు ఆర్టికల్ 75 అలాగే ఆర్టికల్ 164తో పాటు ఆర్టికల్ 399
AA లకు సంబంధించినటువంటి ఈ చట్ట సవరణ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సో ఈ రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఈ బిల్లుకి సంబంధించినటువంటి ఇవాళ ప్రవేశపెట్టి ఆమోదం లభించే అవకాశం ఉన్నాయి. అయితే ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతిపక్షాల గొంతును నొక్కడం కోసం, ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా మనం కానీ చూస్తే నాకు తెలిసి 13 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉంది. అలాగే ఒక 4-5 రాష్ట్రాల్లో బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలతోటి మిత్రపక్షంగా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కానీ అంతేకాకుండా బీజేపీ ఇతర పార్టీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఒక 6-7 రాష్ట్రాలకు మాత్రం పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఈ 6-7 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పార్టీలను తొక్కడం కోసమే ఈరోజు ఈ బిల్లు తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు పరోక్షంగా ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్పందించినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటి అంటే కేంద్రం నిజంగా అలాంటి చట్టం తీసుకురావాలంటే ఎమ్మెల్యేలు ఎంపీల మీద కూడా ఈ రకమైనటువంటి చట్టాన్ని కానీ ప్రయోగించినట్లయితే ఖచ్చితంగా క్లీన్ పాలిటిక్స్ అనేది దేశంలో కనిపిస్తాయి అనేటటువంటి వాదన విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ప్రైమ్ లైన్కి సంబంధించినటువంటి స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ వివరాలు కానీ మనం కానీ చూస్తే ఎస్పెషల్లీ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా 4092 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళలో దాదాపు 1861 మంది అంటే 45% మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతేకాకుండా అది కూడా వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి క్రిమినల్ కేసులు, అంటే వేరే వాళ్ళు ఎవరు డిక్లేర్ చేసింది కాదు. అంతేకాకుండా సీరియస్ క్రిమినల్ కేసెస్ అంటే మర్డర్ కావచ్చు, అంతేకాకుండా అటెంప్ట్ టు మర్డర్ కావచ్చు, అలాగే రేపుతో పాటు వివిధ ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపుగా కూడా 1205 మంది దేశవ్యాప్తంగా అంటే 29% మంది సీరియల్ క్రిమినల్ కేసెస్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రాలకు సంబంధించి అంటే పార్టీల వారీగా కానీ మనం చూస్తే అత్యధికంగా కేసులు అంటే క్రిమినల్ కేసులు ఉన్నటువంటిది 79% మంది అంటే దాదాపు 138 మంది 175 మంది ఎమ్మెల్యేలు 138 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. అలాగే ఆ తర్వాత స్థానంలో బీజేపీ ఉంది. బీజేపీకి సంబంధించి 134 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 93 మంది ఎమ్మెల్యేలు కేరళ నుంచి ఉన్నారు. సో ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి చూస్తే భారీ ఎత్తున అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు అవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని లెక్కలుగా చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. అలాగే ఇటీవల అనంతపూర్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆయన మీద కూడా మర్డర్ కేసు ఉంది ఒకటి. సో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. చింతమనేని ప్రభాకర్ మీద ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి గతంలో ఆ ప్రభుత్వంలో పెట్టినటువంటి రాజకీయ కక్షాపూరితమైనటువంటి కేసులు అనేటటువంటి వాదన కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా పెట్టినటువంటి కేసుల్లో ఇప్పుడు వాళ్ళు మంత్రులుగా అంటే ఇప్పుడు కొంతమంది మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా ఆ కేసుల్లో? ఆ కేసులకు సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? పోలీసులు ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని ముఖ్యమంత్రిలో లేకపోతే మంత్రులను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? అలాంటి పరిస్థితి ఉండదు. అలాగే కేరళ విషయంలో కూడా అంతే. అక్కడ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా అనేక రకాలైనటువంటి సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీంతో పాటు కర్ణాటక ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఉన్నాయి. అలాగే డిప్యూటీ సీఎం తమిళనాడు సో అతని మీద కూడా కేసులు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇన్ని కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అధికారంలో ఉంటే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండవు. సో కాబట్టి వీళ్ళని తీసుకెళ్లి జైలు వేసేటువంటి అవకాశాలు పరిస్థితి ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే మనం గతంలో చూసినట్టు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయ్యి ఆయన జైలు నుంచే దాదాపు 5-6 నెలలు అనుకుంటాను 5-6 నెలలు జైలు నుంచి ఆయన చక్రం తిప్పినటువంటి పరిస్థితి. సో అలాంటి కేసుల్లో వాళ్ళు 30 రోజులు జైల్లో ఉంటే వెంటనే ఆ పదవి కోల్పోయే విధంగా ఉంచేందుకు ఈరోజు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి వాదన వ్యక్తమవుతోంది. సో దీన్ని మంత్రుల వరకే ఆపకుండా ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా వర్తింపజేస్తే బాగుంటుంది అనేటటువంటి వాదన ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయి రైట్, థ్యాంక్ యూ రాజు.